అమ్మాయికి చదువెందుకు? అమ్మాయి చదువుకొని ఏం చేస్తుంది? వంట చేయడానికి వస్తే చాలు. ఎట్లయినా వంటింట్లో ఉండే అమ్మాయికి చదువెందుకు అనే కాలం నుండి వచ్చిన మనం ప్రతి అమ్మాయి చదువుకోవడానికి కారణం సావిత్రిబాయి పూలే గారి కష్టం. ఎందుకంటే ప్రతి అమ్మాయి చదువుకోవడానికి ఆమె పడ్డ త్యాగం, ఆమె పడ్డ కష్టం, ఆమె ఎదుర్కొన్న అవమానాలు, నాకు తెలిసి ప్రపంచంలో అలాంటి అవమానాలు ఇంకొవ్వరు ఎదుర్కోరు అనుకుంటా. అంత అవమానాలు పడ్డా, అన్నిగానం కష్టాలు పడ్డా ప్రతి అమ్మాయి కోసం కష్టపడ్డది. నాకు తెలిసి ప్రతి అమ్మాయి ఆమె ఫోటో తన దగ్గర ఉంచుకోవాలి. ఎందుకంటే మనకు ఆమెకి ఇచ్చే రెస్పెక్ట్. అలాంటి ఆమె గురించి తెలుసుకోకుంటే ఎట్లా? మనం ఇప్పుడు 1831 జనవరి 3వ తేదీన సావిత్రిబాయి పూలే గారు జన్మించారు. సావిత్రిబాయి పూలే గారికి చిన్న వయసులోనే బాల్య వివాహం జరిగింది జ్యోతిరావు పూలే గారితోని. సావిత్రిబాయి పూలే గారు మరియు జ్యోతిరావు పూలే గారు వీళ్ళిద్దరు కలిసి ప్రతి దళితులకు చదువు అనేది ఉండాలి, చదువు వల్లనే మన సొసైటీ చేంజ్ అవుతుందని చెప్పేసి 1847లో పూణేలో బాలికల కోసం ఒక పాఠశాలలను ప్రారంభించారు. అప్పుడు ఆ పాఠశాలలకు బాలికలుగా టీచర్ లెక్క సావిత్రిబాయి పూలే గారు వాళ్ళకు టీచ్ చేసేవాళ్ళు. మన ఇండియాలో ఫస్ట్ ఉమెన్ టీచర్ లెక్క కూడా సావిత్రిబాయి పూలే గారి నేమ్ వస్తుంది. ఎందుకంటే అప్పుడున్న సొసైటీలో అమ్మాయిలకు చదివే వద్దు అనే సమయంలో సావిత్రిబాయి పూలే గారు బాలికల కోసం పాఠశాలలు ప్రారంభించి వాళ్ళ కోసం తను అందులోనే టీచింగ్ చేస్తుండే. సావిత్రిబాయి పూలే గారి హస్బెండ్ జ్యోతిరావు పూలే గారు, ఈయన ప్రతి ఒక్క దళితులు చదువుకోవాలి, ప్రతి లో క్యాస్ట్ హై క్యాస్ట్ అని డిఫరెంట్ లేకుండా ప్రతి ఒక్కరికి చదువు అందాలని చెప్పేసి స్కూల్స్ అన్నీ ప్రారంభించిండు. తనకు వీలైనన్ని స్కూల్స్ ప్రారంభించి ఆ స్కూల్స్ని రన్ చేస్తుండే. అందులో బాలికల కోసం సావిత్రిబాయిని టీచ్ చేయమని అడిగితే సావిత్రిబాయి పూలే గారు టీచ్ చేయడానికి ఒప్పుకోరు. బాలికలకు చదువు అందించడమే తన ముఖ్య ఉద్దేశంగా పెట్టుకుంది సావిత్రిబాయి పూలే గారు. సావిత్రిబాయి పూలే గారు స్కూల్కి టీచ్ చేయడానికి వెళ్ళేటప్పుడు తను వెళ్తుంటే మొత్తం చుట్టుపక్క వాళ్ళు మురికి నీళ్ళు వేయడం కానీ, పెండ వాటర్ చల్లడం కానీ, ఆమెను రాళ్ళతో కుట్టడం కానీ చాలా అవమానిస్తుండే ఆమెను. అన్ని మాటలు తట్టుకొని అన్ని కష్టాలు పడి తను స్కూల్కి వెళ్ళి ఆ శారీ చేంజ్ చేసుకొని మళ్ళీ పిల్లలకు టీచింగ్ చేసి మళ్ళీ అదే శారీ మురికి నీళ్ళు అవన్నీ పడ్డేసారి మళ్ళీ కట్టుకొని తను వెళ్తుండే. అప్పుడు కొంతమంది అడుగుతుండే, ఎందుకు నీకు అంతగానో కష్టం, నువ్వు ఎందుకు ఇట్లా వేసినావు అంటే, ప్రతి విద్యార్థికి చదువు అందించడమే నా ముఖ్య ఉద్దేశం, దానికి ఎంతమంది అడ్డుకున్నా కానీ నేను భయపడను అని చెప్పింది. అలాంటి సావిత్రి గారి పూలే గారి దయ వల్లనే ప్రతి అమ్మాయి చదువుతుందని గౌరవంగా చెప్పొచ్చు. సావిత్రి గారు 1852లో మహిళల సంఘాలను ప్రారంభించారు. 1873లో సత్యశోధక్ సమాజ్ మహిళ అనే పేరుతో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ చేశారు. పూలే దంపతులకు సంతానం లేదు. అందుకని ఒక వితంతు బిడ్డను దత్తకు తీసుకొని తనకు యశ్వంత్ అనే పేరు పెట్టి తనను డాక్టర్ చేశారు. అన్నీ సక్రమంగా జరుగుతున్న సమయంలో జ్యోతిరావు పూలే గారు 1890లో మరణించారు. అప్పుడు సావిత్రిబాయి పూలే గారు జ్యోతిరావు పూలే గారికి అంత్యక్రియలు చేసే సమయంలో తన రిలేటివ్స్ మరియు దత్తత పుత్రులందరూ గొడవలు పడుతుంటే సావిత్రిబాయి పూలే గారు తన భర్త చితికి నిప్పెట్టి అంత్యక్రియలు పూర్తి చేసింది. 1896 మరియు 1897లో మహారాష్ట్రలో చాలా కరువు అనేది వచ్చింది. అప్పుడు చాలామంది పేగు వ్యాధితో బాధపడుతున్నారు. ఆ పేగు వ్యాధి వల్ల చాలామంది చనిపోతున్నారు. చాలామంది బాధ భరించక సావిత్రిబాయి పూలే గారు తనకు వీలైనంత సహాయం చేశారు. తన దగ్గర లేకున్నా కానీ చాలామంది పెద్ద వాళ్ళ హెల్ప్ తీసుకొని ప్రతి ఒక్కరికి హెల్ప్ అందించడమే తన ముఖ్య ఉద్దేశంగా సావిత్రిబాయి పూలే గారు పెట్టుకున్నారు. అడిగితే కానీ అమ్మ కూడా అన్నం పెట్టదంటారు. ఆ కరువు సిచ్యువేషన్లో సావిత్రిబాయి పూలే గారు 2000 మంది పిల్లలకు అన్నం పెట్టింది. పేగు వ్యాధి బారిన పడిన ప్రతి అందరికీ సేవ అందించడమే తన ముఖ్య ఉద్దేశంగా ప్రతి ఒక్కరికి సేవ చేసింది. అందులో ఒక పిల్లవాడికి పేగు వ్యాధి వచ్చి బాధపడుతుండగా సేవ చేస్తూ తనకి కూడా అదే పేగు వ్యాధి వచ్చి సావిత్రిబాయి పూలే గారు 1897లో మార్చి 10వ తేదీన మరణించారు. సావిత్రిబాయి పూలే గారు చనిపోయే క్షణం వరకు ప్రతి ఒక్కరికి సేవ చేయడమే తన ముఖ్య ఉద్దేశంగా పెట్టుకుంది.
అడిగితే కానీ ఆదుకొని సమాజంలో, అడిగినా కానీ తనకు సేవ చేసేంత ఉన్నా కానీ సేవ చేయని సమాజంలో ఆమె అడగకుండా సేవ చేసింది. ఆమె లాంటి త్యాగమూర్తి ఈ సొసైటీలో ఉండరు. ఆమె చేసిన త్యాగం మరవరాదు. సావిత్రిబాయి పూలే లాంటి మంచి టీచర్ని, సావిత్రిబాయి పూలే లాంటి మంచి త్యాగమూర్తిని, సేవాభావం కలిగిన మంచి మనిషిని, చక్కగా మాట్లాడే మంచి మనస్తత్వం కలిగిన మనిషిని మనం చూడగలమా? సావిత్రి గారు ఒక గొప్ప కవి, రచయిత్రి. ఆమె 1854లో కావ్యపూల్ అనే కవిత సంపుటాన్ని రచించారు. హద్బుల్ అనే రచన ఆనాటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చూపించేది. సావిత్రి గారి లాంటి కవిత్రిని, సావిత్రి గారి లాంటి త్యాగమూర్తిని, సావిత్రి గారి లాంటి టీచర్ని మనం ఏ రోజు మర్చిపోవద్దు. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.